నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. శిల్పా దాఖలు చేసిన అఫిడవిట్లో న్యాయవాది రామతులసిరెడ్డి సంతకం చేయగా న్యాయవాది నోటరీ లైసెన్స్ గడువు ముగిసిందంటూ తెలుగుదేశం ఫిర్యాదులో పేర్కొంది. రామతులసిరెడ్డి సంతకం చెల్లదని స్పష్టం చేసింది. ఈ విషయంపై తెలుగుదేశం వైకాపా నాయకులతో చర్చలు జరిపిన రిటర్నింగ్ అధికారి వివరణ ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. శిల్పా దాఖలు చేసిన అఫిడవిట్లో న్యాయవాది రామతులసిరెడ్డి సంతకం చేయగా న్యాయవాది నోటరీ లైసెన్స్ గడువు ముగిసిందంటూ తెలుగుదేశం ఫిర్యాదులో పేర్కొంది. రామతులసిరెడ్డి సంతకం చెల్లదని స్పష్టం చేసింది. ఈ విషయంపై తెలుగుదేశం వైకాపా నాయకులతో చర్చలు జరిపిన రిటర్నింగ్ అధికారి వివరణ ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష వైకాపా కూడా అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. ఆదాయ పన్ను వివరాలు పూర్తిగా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ తిరస్కరించాలని ప్రతిపక్షం కోరింది. పరస్పర ఫిర్యాదులతో శిల్పా మోహన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి పక్కన పెట్టారు. మిగతా నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు పరిశీలన పూర్తయ్యాక అభ్యంతరాల గురించి ఆలోచిస్తామని తెలిపారు. ప్రతిపక్ష వైకాపా కూడా అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. ఆదాయ పన్ను వివరాలు పూర్తిగా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ తిరస్కరించాలని ప్రతిపక్షం కోరింది. పరస్పర ఫిర్యాదులతో శిల్పా మోహన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి పక్కన పెట్టారు. మిగతా నామినేషన్ పత్రాల్ని పరిశీలిస్తున్న అధికారులు పరిశీలన పూర్తయ్యాక అభ్యంతరాల గురించి ఆలోచిస్తామని తెలిపారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ను అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్లలో లోపాలున్నాయి, వీటిని తిరస్కరించాలని పరస్పరం ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించి రెండు నామినేషన్లని పక్కన పెట్టారు. అంటే దీనికి సంబంధించి మరో 2 గంటల్లో వివరణ ఇవ్వాలని చెప్పి ఈ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఈ వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఒకటి,
ఈ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు వాడలేదు. దీంట్లో స్టాంప్ పేపర్లు వాడతారు ఈ నామినేషన్లు, ఇది జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు వాడలేదు. దీనికి తోడు ఎవరైతే నోటరీ ఉన్నారో ఆయన రామతులసి రెడ్డి, ఈయన లైసెన్స్ 2013లోనే పూర్తయిపోయింది కాబట్టి అది రెన్యువల్ కాలేదు. కాబట్టి ఈ రెండు ఆధారాలు, ఈ రెండు లోపాల కారణంగా దీన్ని ఈ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ని తిరస్కరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. దీన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు, దీని వివరణ కోరారు. ఇదే సందర్భంలో ఈ వైకాపా వాళ్ళు కూడా తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఈ నామినేషన్ సంబంధించి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. దీనికి సంబంధించి ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయలేదు. ఒకటి, ఈ ఆదాయ వివరాలు కూడా ఏవైతే ఆదాయ వివరాలు ఇచ్చారో అవి కూడా తప్పులు తరగ్గా ఉన్నాయి. దీన్ని కూడా తిరస్కరించాలని చెప్పి వీరు కూడా కంప్లైంట్ చేశారు. ఈ ఇద్దరిని అంటే తెలుగుదేశం వాళ్ళని వైకాపా వాళ్ళని ఇద్దరిని పిలిపించి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇది మరో 2 గంటల్లో అంటే సాయంత్రం 6 గంటలలోగా ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ లోనే కొన్ని తప్పులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో మనకు వివరాలు తెలుస్తాయి. అయితే శ్యామ్, శిల్పా మోహన్ రెడ్డి తరపున వేసిన డమ్మీ నామినేషన్ పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? డమ్మీ నామినేషన్ సంబంధించి కూడా ఆయన శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు కూడా డమ్మీ నామినేషన్ వేశారు. ఆయన దానికి సంబంధించి కూడా నోటరీ ఎవరైతే సంతకం పెట్టాలో ఆ నోటరీ రామతులసి రెడ్డే లాయరు. ఈయన 2013లోనే ఈయన లైసెన్స్ అయిపోయింది కాబట్టి అది కూడా చెల్లకపోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఇద్దరికి ఒకే నోటరీ సంతకం పెట్టాడు కాబట్టి ఇద్దరి నామినేషన్లు కూడా చెల్లకపోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు శ్యామ్.